వెల్కమ్ టు వాయిస్ టుడే. బుల్డోజర్ దండయాత్ర అక్రమ నిర్మాణాల కూల్చివేతతో టాపిక్ ఆఫ్ ది న్యూస్ గా మారింది హైదరాబాద్. 15 రోజులుగా బుల్డోజర్లతో దండయాత్ర చేస్తోంది. ఒక్కో రోజు ఒక్కో ప్లేస్ లో హైదరాబాద్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉన్నట్లుండి సిటీలో కూల్చివేతలు బంద్ చేసి ఓఆర్ఆర్ అవతల డిమాలిష్ మొదలు పెట్టింది హైదరాబాద్. ఇదే ఇప్పుడు అందరిలోనూ అనుమానాలకి కారణమవుతోంది. ఓఆర్ఆర్ కు దగ్గరలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ నగర్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు పెట్టింది హైదరాబాద్. దీంతో అసలు కథ వేరే ఉందంటూ అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయ కక్ష సాధింపు కోసమే హైదరాబాద్ ఏర్పాటు చేశారని, నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫామ్ హౌస్, ఆ తర్వాత 111 జీవో పరిధిలోకి హైడ్రా అడుగు పెట్టబోతోందట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రముఖుల కట్టడాలు, గెస్ట్ హౌస్ల జోలికి వెళ్లలేదు హైదరాబాద్. దీనికి ప్రధాన కారణం ఆ ఫామ్ హౌస్ లు హైదరాబాద్ పరిధిలో లేకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది. దీంతో త్వరలో 111 జీవో పరిధిలోని ప్రాంతాలను కూడా హైదరాబాద్ కిందకి తీసుకొచ్చే అసలు టార్గెట్ ను అప్పగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ప్రముఖుల గెస్ట్ హౌస్లపై చర్యలు ఉంటాయా? చెరువులు, ఎఫ్టీఎల్ పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైదరాబాద్ బడాబాబుల ఫామ్ హౌస్ లో పని పడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ విధి విధానాల ప్రకారం గెస్ట్ హౌస్లపై చర్యలకు అవకాశం లేదు అని తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ అధికారాలు పరిధి పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 111 జీవో పరిధిలో ప్రాంతాలను హైదరాబాద్ కిందకి తేవటం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 111 జీవో పరిధిలోని ఏరియాలో చాలా మంది బీఆర్ఎస్ నేతలకు వందల ఎకరాల భూములు, ఫామ్ హౌస్లు ఉన్నట్లు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ హయాంలో 111 జీవో ఎత్తేసే ప్రయత్నం జరిగింది అన్నది కాంగ్రెస్ వాదనగా ఉంది. ఇప్పుడు ఒకవేళ 111 జీవో పరిధిలోకి హైదరాబాద్ అయితే ఏ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ కానున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టిన నిర్మాణాలు, 111 జీవో పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు, ఆక్రమిత భూముల వివరాలు సేకరించే పనిలో పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా మంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భవనాలు, ఫామ్ హౌస్ నిర్మాణాలని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఎప్పుడు వీటిని కూల్చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్ని అక్రమ కట్టడాలపై చర్యలు ఉంటాయా, లేక మీకు టార్గెట్ ఉన్న నేతల ఆస్తులనే ధ్వంసం చేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే బఫర్ జోన్లలో కాంగ్రెస్ కీలక నేతలకు ఎవరెవరికి నిర్మాణాలు ఉన్నాయి అని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ హైదరాబాద్ పరిధిలోకి 111 జీవో ప్రాంతాలను ఒకవేళ తీసుకొస్తే కాంగ్రెస్ నేతల గెస్ట్ హౌస్లపై చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆరోపణలు, విమర్శలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హైడ్రా సెంట్రిక్ గా డైలాగ్ వార్ నడుస్తోంది. వీటిని పట్టించుకోకుండా హైడ్రా కమిషన్ రంగనాథ్ మాత్రం తన యాక్షన్ తాను చేసుకుంటూ బుల్డోజర్లతో ముందుకు సాగుతూనే ఉన్నారు. అయితే ఈ బుల్డోజర్ల టార్గెట్ బీఆర్ఎస్ నేతల ఆక్రమణలేనా, కాంగ్రెస్ నేతల ఆక్రమణల్ని సైతం పెకిలించేందుకు సిద్ధమవుతుందా అన్నది వేచి చూడాలి మరి.